హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పామిరెడ్డి. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇవాల్టి వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఉన్నటువంటి చేపల పులుసు, అలాగే చేపల ఫ్రై తయారీ విధానాన్ని చూద్దామండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, మసాలా అనేది సింపుల్గా ఎంతో బాగుంటుంది. ఫస్ట్ వచ్చేసి ఆవాలు, అలాగే కొన్ని మెంతులు, జీలకర్ర, ధనియాలు, చెక్క, లవంగ, అలాగే ఇలాచి, ఎండుమిర్చి ఇవన్నీ కూడా మనము ఒక్కొక్కటి 1 బై 1 డ్రై రోస్ట్ చేసుకోవాలండి. వేసుకుంటూ ఫస్ట్ ఏవైతే మాడిపోతాయి అని అంటే అవి తర్వాత వేయాలి. ఆవాలు అనేది ఊరికే జస్ట్ అలా వేడికే అవి వేగుతాయి కాబట్టి చివర్లో వేసుకుంటే సరిపోతుంది. ఎండుమిరపకాయలు కొంచెం కారం ఎక్కువగానే తినే వాళ్ళైతే కొన్ని ఎక్కువగానే వేసుకోండి. నేను 2 కేజీల చేపల కోసము ఇవి వేస్తున్నాను. చూడండి, మసాలా అనేది ఇది మనం గ్రేవీ కోసం అనమాట. ఇది డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకుంటాము. ఇది వచ్చేసి మసాలా పేస్ట్ చేసుకోవాలి. ఎండు కొబ్బర, ఎర్రగడ్డలు, 2 టమాటాలు, కొత్తిమీర, అలాగే మనము అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి అనేది మనం పులుసులో వేసుకుంటే చాలా బాగుంటాయి కాబట్టి కొన్ని ఎక్కువగానే నేను ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఇలాగా మాడిపోకుండా మనము దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఎండు కొబ్బర, అల్లం వెల్లుల్లి, ఎర్రగడ్డలు, టమాటాలు ఇవన్నీ కూడా మనము కొంచెం కొత్తిమీర కూడా వేసేసి కొంచెం వాటర్ వేసేసి బాగా మెత్తగా మనం పేస్ట్ లాగా దీన్ని ఆడించుకోవాలా మిక్సీలో. అది పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇవన్నీ వేయించుకున్నాం కదా, ఎండుమిరపకాయలు, ధనియాలు ఇవన్నీ కూడా, ఇది కూడా చిన్న మిక్సీ జార్లో మనము బాగా మెత్తని పౌడర్ లాగా చేసి పక్కన పెట్టేసుకోవాలండి. వండడానికి చేపల పులుసుకి ఒక వెడల్పుగా ఉన్నటువంటి గిన్నె ఏదైనా కూడా మనం తీసుకొని అందులో మనము ఫస్ట్ ఆయిల్ అనేది చేపల పులుసుకి కొంచెం ఎక్కువగానే పడుతుంది కాబట్టి నేను 2 పప్పు గెరటలు ఉంటాయి కదా, వాటితో 2 వేసాను అలాగా, మీడియం సైజ్ది. మళ్ళీ అందులోకి కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఒక 5-6 చీలికలు వేసేసి అందులోకి మసాలా మనము ఆడించుకున్నాం కదా పేస్ట్, అదంతా కూడా వేసేసి అది అనేది పచ్చి వాసన పోయే వరకు, అంటే ఆయిల్ అనేది అందులో నుంచి పైకి వస్తుంది, అప్పటి వరకు మనము దాన్ని బాగా వేయించుకున్నాను నేను. అది చింతపండు కూడా మనము నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టేసుకున్న వాటిని కూడా బాగా రసం అంతా మనం పిసికేసుకొని మసాలా బాగా వేగిన తర్వాత చింతపండు పులుసు కూడా పోసుకోవాలన్నమాట. చింతపండుని మనం తినగలిగే పులుపుని బట్టి మనం ఎక్కువ తక్కువ అని వేసుకోవచ్చు. మా ఇంట్లో పులుపు కొద్దిగా తక్కువ తింటాం కాబట్టి నేను తక్కువగానే వేశాను. టమాటా కూడా వేసాం కాబట్టి కొంచెమే చింతపండుని వేసుకున్నా. ఇప్పుడు ఇది చూడండి పౌడరు, అక్కడ పులుసు బాగా మరిగింది కాబట్టి ఈ పౌడర్ మనం ఆడించుకున్నాం కదా అది కూడా వేసాను. ఈ పౌడర్ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది చేపల పులుసులో. చేపల పులుసు మనము పులుసు పోసుకొని కారం పొడి ఇవన్నీ వేసేసాం కదా, ఇదంతా బాగా ఉడకాల. మళ్ళీ మన చేప ముక్కలు అనేది కొద్ది తొందరగానే ఉడికిపోతాయి కాబట్టి మనం ఈ పులుసుని ఫస్ట్ బాగా మరిగించుకోవాలి. అదంతా బాగా మరిగింది కాబట్టి నేను ఇప్పుడు చేపలని ఇలా వెడల్పు గిన్నె అయితే ఒక్కొక్కటి మనం పేర్చుకోవచ్చు. అందుకే ఇలాగే అన్నీ నేను చూడండి, మనము పెద్ద పెద్ద ముక్కలు ఉండేటివన్నీ ఇలా లోపలికి ముంచేస్తూ మనము ఇవన్నీ ఇలా పరుచుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా కొన్ని ఇంకా మిగిలిచ్చాను కదా, అవి కూడా వేసేసుకుంటున్నాను. అవన్నీ వేసుకొని ఒకసారి బాగా తిప్పేసేయాలి. ఇంకా గరిట అనేది పెట్టకుండా మనము అలా తిప్పేసేసి మూత పెట్టేసి దాన్ని వదిలేయాలి. చేపల ఫ్రై చూడండి, ఇది చాలా సింపుల్ ప్రాసెస్తోనే చేపల ఫ్రై అండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ చేపల ఫ్రై. పులుసు కన్నా కూడా వాళ్ళకి ఇష్టం ఉండదంతా. చాలామంది పిల్లలకి ఫ్రై అయితే బాగా తింటారు కదా. ఏం లేదు, ఉప్పు, కారము, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, ఫిష్ ఫ్రైది కానీ ఫిష్ కబాబ్ పౌడర్ ఉన్నా వేసుకోవచ్చు, లేదా కార్న్ఫ్లోరు, నిమ్మకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా వేసేసుకొని ఒక ప్లేట్లో అదంతా కలిపేసి ఈ చేప ముక్కలు ఉంటాయి కదా దానికి అన్నీ బాగా పట్టించేసేసుకున్నాను. అందరికీ తెలుసు చాలామందికి ఇవి చాలా బాగుంటాయి అన్నమాట టేస్ట్ అయితే. ఇవి మనం ఫ్రిడ్జ్లో అయినా ఇలాగే కలిపి పెట్టిండేది, ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. మనము డీ ఫ్రిడ్జ్లో పెడితేనే చాలా రోజులు నిలువ ఉంటుంది. చాలా రోజులు అంటే 1 వీక్ వరకు మనము వీటిని ఎప్పుడు అవసరమైతే అప్పుడు మనం చేసుకోవచ్చు. ఒక 2-3 పీసులని ఇలా ఫ్రై చేసుకొని మనము లంచ్లో కానీ డిన్నర్లో కానీ తినొచ్చు. బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది సింపుల్ మసాలాలు,
మన పొట్టకు కూడా హాయిగా ఉంటుంది. చేపలు కూడా ఆరోగ్యానికి మంచిది కదా! అప్పుడప్పుడు తింటూ ఉండాలా. పిల్లలకి చేపల పులుసు అంటే అంత ఇష్టం ఉండదు కాబట్టి ఇలా ఫ్రై చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. చాలా బావుంటదిది. నేను అప్పటికప్పుడే చేశాను. చాలా సేపు కూడా దీన్ని నేను కలిపి ఫ్రిడ్జ్‌లో పెట్టి అలా ఏమీ వేయించలేదు. అప్పటికప్పుడే మసాలా కలిపి ఒక పక్క చేపల పులుసు చేస్తూ, ఇంకో పక్క ఫ్రై కూడా చేసేసాను. ఒకేసారే ఈ పని. ఇది నైటే చేశాను నేను. నైట్ టైము చేపల పులుసు, చేపల ఫ్రై చేసి పెట్టాను. ఇది 2 డేస్ అయినా కూడా చాలా బావుంటదండి. చెడిపోదస్సలు. నేను అప్పటికప్పుడు చేసిన చాలా టేస్టీగా ఉంది. చూడండి పైనొచ్చి క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్‌గా చాలా బావుందిది. ఫిష్ ఫ్రై గూడా. టేస్ట్ గూడా అదిరిపోయిందనమాట. చాలా బావుంటది. ఇక్కడ చూడండి చేపల పులుసు గూడా రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరుతుంది గదండీ! చాలా బావుంటది. ఒకసారి ట్రై చేయండి ఇలాగా మసాలా వేసి. చాలా బావుంటది. 2 రోజులున్నా గూడా అస్సలు చెడిపోదు. చాలా బావుంటది. ఇది ఆ రోజు తినే కన్నా గూడా నెక్స్ట్ డే తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. తెలిసిన వాళ్ళ కోసమైతే నేను చెప్పలేదండి. తెలియని వాళ్ళ కోసమే నేను చెప్తున్నాను. ఎవరైనా తెలియని వాళ్ళు కొత్తగా చేస్తూ ఉంటారు గదా! వాళ్ళ కోసం చెప్పాను. ఇంకా ఇక్కడ ఇది నెక్స్ట్ డే అనమాట. మార్నింగ్ సోమవారం పొద్దున ఎర్లీ మార్నింగే ఇది 7, 7:30 అంతే టైం. 7 అయితోంది. ఆ టైంలో నేను మిద్ది పైకొచ్చేసి చాలా రోజుల నుంచి ఒక బకెట్‌లో ఖాళీగా ఉందనమాట మట్టి అంతా ఉండి. ఇవి టమాటా మొక్కలనేది నేను కిచెన్ వేస్టు టమాటాలు, పచ్చిమిర్చి, ఆకుకూరలు ఇవన్నీ కడిగింటాం గదా! ఆ వాటర్‌ని నేను చెట్లకు పోస్తూ ఉంటాను. అప్పుడు పోసినప్పుడు మనం టమాటా గింజలు అవన్నీ వచ్చుంటాయి గదా! ఆ నీళ్లు పోసినప్పుడు అవి పడ్డాయన్నమాట టమాటా మొక్కల్ని. నేనైతే పెట్టింది కాదు. అవే మొలిచాయన్నమాట. అందుకోసమే అక్కడ అన్ని బకెట్లలో ఒక్కొక్క దాంట్లో 2, 3 ఇలా టమాటా మొక్కలన్నీ వచ్చాయి. అందుకే అవన్నీ తీసుకొని ఒక బకెట్‌లో పెడుతున్నాను. చూద్దాం టమాటా మొక్కలకేమైనా టమాటాలు కాస్తాయేమో అనేసి. వస్తాయో రాదో అని ట్రై చేస్తున్నాను. ఇవి మనమేమి విత్తనాలు వేసిండేదైతే కాదు. అవే పడినాయి కాబట్టి మొలుస్తాయని అనుకుంటున్నాను. ఇవన్నీ ఒకే చోటుకే వేసేస్తున్నాను. ఇంకా ఇందులోనే చూడండి గంజిరాకు కూడా మొలిచింది. ఇంక అది తీసేస్తున్నాను. ఎరువులో మట్టిలో నుంచి మనకి తోటలో అట్లా తెచ్చుంటాం కాబట్టి, ఆ మట్టిలో ఎరువు ఉంటది గదా! దాంట్లో నుంచి పిచ్చి మొక్కలు ఇవన్నీ గూడా వస్తూ ఉంటాయనమాట. ఇంగ అవన్నీ గూడా పీకేస్తున్నా. అవన్నీ ఉంటేనే వేరే మొక్కలనేది రావనమాట. ఈ చెట్లు పిచ్చి మొక్కలుంటాయి. అందుకు అవన్నీ గూడా పీకేశాను. అన్ని బకెట్‌లో ఉన్నటువంటి టమాటా మొక్కల్ని గూడా తీసి ఒకే బకెట్‌లో అన్నీ పెట్టానండి. అన్నీ అయితే చాలా బాగా వచ్చాయి మొక్కలన్నీ కూడా. ఇగ అక్కడ పుదీనా గూడా చాలా వచ్చింది. పచ్చగా ఇగురేసింది. బాగొచ్చింది. మందారం చెట్టు గూడా వస్తుందో రాదో అనుకున్నాను. అది గూడా బాగా పచ్చగా ఇగురేసింది. అన్ని మొక్కలు గూడా బాగొచ్చాయండి. బాగున్నాయి కూడా. హెల్తీగా ఉన్నాయి. చూద్దాము ఇంకా ముందుకెలా ఉంటాయో. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.